హాయ్ హలో గైస్, నేను మీ యశి శంకర్. ఇవాళ వచ్చేసి బద్రీనాథ్ అయితే వచ్చాము. డే 3 అంతా ట్రెక్కింగ్ కొండ దిగడానికే సరిపోయింది. దిగి నైట్ ఇంకా రెస్ట్ తీసుకొని అండ్ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం బద్రీనాథ్. అండ్ మధ్యలో సేమ్ అంతే రోడ్ అయితే మొత్తం ఘాట్ రోడ్డే. సో అందుకే పెద్దగా వీడియోస్ అయితే తీయలేదు. కొన్ని ఒక 4-5 క్లిప్స్ అయితే తీశాను, అది దీంట్లో అయితే పెట్టేస్తాను. అండ్ ఇక్కడ నుంచి మేము కిందకైతే వెళ్తాం. కిందకి వెళ్ళాలంట బద్రీనాథ్. ఎన్సీ బ్యాక్ సైడ్ మౌంటైన్స్ కానీ అంత వ్యూస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ క్లైమేట్ చాలా చాలా కోల్డ్ గా ఉంది. ఇప్పుడు టైం 4 అవుతుంది. బయటికి రాగానే చేతులు కాళ్ళన్నీ వణికిపోతున్నాయి. అండ్ ఈ టెంపుల్ క్లోజింగ్ డేట్ వచ్చి 9th అనమాట, November 9th. సో మేము ఇప్పుడు November 1st అయితే ఉన్నాము. టెంపుల్ విజిటింగ్ వెళ్తున్నాం. సో ఈ వీడియో వచ్చేసరికి మేబీ 5 or 6 November 6 అయితే అవ్వచ్చు. సో అందుకని November 9th is the closing date అనమాట టెంపుల్. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం దర్శనం చేసుకొని. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మేము రేపు మార్నింగ్ కల్లా రిషికేశ్ అయితే చేరుకోవాలి. సో ఇక్కడ నుంచి రిషికేశ్ అప్రాక్సిమేట్లీ 225 అట్లా అయితే ఉంది. సో ఇప్పుడు మనం అయితే దర్శనానికి స్టార్ట్ అయిపోతాం. పార్కింగ్ ఏరియా నుంచి అయితే టెంపుల్ టెంపుల్కి వెళ్ళడానికి మినిమం 700 meters అయితే ఉంటుంది. చలి అయితే వణిగిపోతుంది. మషన్ షూట్ వచ్చిన వాళ్ళంతా కోల్డ్ క్లైమేట్కి సంబంధించిన అన్ని క్యారీ చేయండి. నేనైతే స్వెటర్ పెద్దగా మ్యాండేటరీ ఉండదని చెప్పి క్యారీ చేయలేదు. ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్షలు అయితే ఉన్నాయి. సో మేము అది తీసుకుందాం అని చెప్పి ఒక్కొక్కరు లక్ పైన డిపెండ్ అయ్యి రబ్ చేస్తున్నాడు. ఎవరెవరికి ఏమేమి వస్తున్నాయో చూడండి. మా ఫ్రెండ్కి ఒకటికి 4 ముఖ్య అయితే వచ్చింది. అండ్ నువ్వు ఇచ్చావరా? తరుణ్ కూడా ఇచ్చాడు. తరుణ్కి ఏమొచ్చిద్దో చూద్దాం. అట్లే ఇస్కా క్యా ఆయా? అచ్చా లేలో తీసుకో తర్వాత. तरुण का है ना, जो मैरिज लाइफ विल बी रेयर होता है. 2 मुखी भैया, हां रेयर. अरे जो मैरिज लाइफ विल बी మావాడికి అయితే 2 ముఖి వచ్చింది. సో చాలా రేర్ ఉంటది. పెళ్ళైందని అడుగుతున్నారు. నై స్టూడెంట్స్ సైడ్ దే నికితా మా ఫ్రెండ్ నికితా ఇస్తుంది. ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. राउंड 3 तीसते ना तो ना और है इसमें सब मिक्स है इसमें. हां ये सो है आप ये वही फूल है. क्या है था एक ब्रह्मा विष्णु महेश 3 ముఖి అయితే వచ్చింది దీనికి. बहुत सुंदर దీనికి बहुत सुंदर 3 मुखी अच्छे हैं. लाइफ में कुछ डेली यूज में क्या पहन सकते हैं? 5 मुखी अच्छा. शिव फैमिली और शिवाजी पार्वती गणेश कार्तिक नंदी 6 मुखी भी डेली यूज पहन सकते हैं. हां डेली यूज के लिए है. ఇది ఎలా యూస్ 6 मुखी गणपति రెండు एक सेकंड ना मैं के लिए होता है. दोनों ఇది ఎలా యూస్ చేయాలి? ये किसके यूज होता है? ये बिजनेस व्यापार के लिए अच्छा है. ఇది అడుగు 2 ముఖి అడుగు. दो मुखी गृहस्थी जीवन के लिए अच्छा है. ये फोर लगेगा. 4 एजुकेशन. ఇది ఎడ్యుకేషన్ రా. ఎలాగిది ఇది లైఫ్ అదే 5 मुखी 4 मुखी. ये 3 मुखी है ब्रह्मा विष्णु महेश. अच्छा 3 కూడా 3 मुखी आया था. గ్రూప్ లో ఉంటది. రెండిట్లో ఎవరిది? నువ్వు ఆడిదింటి చేస్తున్నావు. నీకు ఇప్పుడు నాదైతే ఇచ్చాను, ఏమొచ్చిందో చూద్దాం. స్టార్ట్ చేసావా? రెండు కావాలి నాకు.
ఉన్నాయి. गौरमुखी शिवा पार्वती गणेश कार्तिक अच्छा एजुकेशन का था। वो हेल्थ के लिए कौन सा मुखी है? पंचमुखी पहनो सर। अच्छा पंचमुखी अच्छा है। पंच हनुमान पांच मुखी एक दे दो मुझे। लीजिए शिवा जी पार्वती गणेश कार्तिक नंदी अच्छा ठीक है। पंच पे మరి ఇంకా R60 దేని కట్టుకో సార్ ఫస్ట్ और सर नहीं ये कैसे पहनते हैं इसमें? ये और जॉबलेस करेगा जॉबलेस। अच्छा आपके पास नहीं होते करने? ఫ్రెండ్స్ అదిగోండి బద్రీనాథ్ టెంపుల్. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది, త్వరగా దర్శనం అయిపోతుంది. సో మనం అయితే వెళ్ళిపోదాం, రీచ్ అయిపోదాం, టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇదే వచ్చి అలకనంద రివర్ అన్నమాట. ఆ బద్రీనాథ్ మూవీలో ఉంది కదా అలకనంద జలపాతం అని, ఇది అలకనంద రివర్. అండ్ అల్లు అర్జున్ డైవ్ చేస్తారు కదా పైనుంచి కిందకి, అదే వచ్చి బ్రిడ్జ్ అన్నమాట, అల్లు అర్జున్ డైవ్ చేసిన బ్రిడ్జ్. దట్ ఈస్ ద టెంపుల్. సో పదండి. దర్శన్కి వెళ్ళడానికి అయితే టోకెన్ ఉంటుంది. టెంపుల్ దగ్గరికి వెళ్తే అక్కడ టోకెన్ అయితే ఉంటుంది, ఆ టోకెన్ తీసుకుంటే దర్శనానికి ఎలా ఉంటుంది అనమాట. సో మనం అయితే వెళ్ళి టోకెన్ తీసుకున్నాం. ఇక్కడ ఒకటి ఉంటుందని చెప్పాను కదా 24 hours దీంట్లో వేడి నీళ్ళు అయితే వస్తాయని. ఇదే అనమాట అది. ఎప్పుడు నీళ్ళు ఎప్పుడు వేడిగానే ఉంటుంది దీంట్లో, ఎప్పుడు వేడి నీళ్ళే వస్తాయి అన్నమాట. చూడండి ఇప్పుడైతే మేము ఇక్కడ స్నానం చేసినాం. విష్ణు ఇక్కడ చాలా వేడిగా ఉన్న నీళ్ళు న్యాచురల్గా వస్తాయి అనమాట. సో ఇక్కడ స్నానం చేసి అండ్ ఇక్కడ నుంచి దర్శనానికి అయితే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. మాకు ఎక్కువ టైం లేదు, త్వరగా దర్శనం చేసుకోవాలి. సో పదండి దర్శనంకి వెళ్ళిపోదాం. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఫ్రెండ్స్ ఇదే వచ్చి అలకనంద రివర్ అన్నమాట. చూడండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. అండ్ దర్శనం కూడా చాలా ఫ్రీగా అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూడాల్సిన చాలా ప్లేస్ ఉన్నాయి కానీ మాకు అంత టైం లేదు. సో అందుకనే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఇదే టెంపుల్ అన్నమాట. లోపల వ్యూ ఇట్లా ఉంటుంది. స్ట్రీట్ ఐట్ అన్నమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ, దారాలు, విగ్రహాలు అండ్ ప్రసాదాలు అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ అది చూడండి చాలా బాగుంది. చేతి చూడండి లోపల చాలా బాగుంది అనమాట. ఇది లైటింగ్ అన్ని ఉన్నాయి దీంట్లో. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి అన్ని ఉన్నాయి. ఇక్కడ ఇదైతే కేసరి కుంకుమ వేసే మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ అయితే తాగుతున్నాయి. ఇక్కడ లోకల్లో చాలా బాగా దొరుకుతుంది అనమాట. అండ్ చూడండి వాళ్ళు మేకింగ్ పైన మళ్ళా అయితే వేసిస్తున్నారు ప్రతి గ్లాస్ పైన. కుంకుమ పువ్వు అది. ఇప్పుడైతే తాగి చూద్దాం అనమాట ఎట్లుందో. టేస్ట్ అయితే బాగానే ఉంది. పాలు, షుగర్ కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది. సో అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము రిషికేష్ అయితే బయలుదేరిపోతున్నాం. మొబైల్స్లో కూడా ఛార్జింగ్ లేదు, అందుకనే నిన్న నైట్ అయితే జర్నీ అయితే ఎక్కువ చేయలేకపోయాం. సో అందుకని ఈ రోడ్లోనే దారిలో ఒక హోటల్ అయితే కనిపించింది. సో ఇక్కడ మౌంటైన్ హోటల్ అనమాట. ఇక్కడ మేమైతే స్టే తీసుకున్నాము. రూమ్ పర్లేదు, చాలా తక్కువకి అయితే దొరికింది, ఎందుకంటే క్లోజింగ్ టైం కాబట్టి అన్ని. సో అందుకనే చీప్ అండ్ బెస్ట్లో అయితే రూమ్ దొరికింది. అండ్ ఇక్కడ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం రిషికేష్కి. అండ్ రిషికేష్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎర్లీగా వెళ్ళిపోతే మేమైతే రివర్ రాఫ్టింగ్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఎర్లీగా వెళ్తే రివర్ రాఫ్టింగ్ ప్లాన్ చేస్తాం, లేకపోతే టెంపుల్ విజిట్ చేసి గంగా హారతి తీసుకొని అక్కడి నుంచి అయితే ట్రైన్ టైమింగ్ ఉంటే ట్రైన్ క్యాచ్ చేస్తాం, లేకపోతే రిషికేష్లో మళ్ళీ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ట్రైన్ ఉంది. సో దానికైతే వెళ్తాం. సో ఈ హోటల్లో కొద్దిగా బిర్యానీస్ కూడా ఉన్నాయి, వెజిటేబుల్ బిర్యానీస్, అవి కూడా బాగానే ఉన్నాయి. నైట్ తిన్నాము. సో నైట్ అంతా స్ట్రెయిన్ అయిపోయేసరికి వీడియోస్ ఏం తీయలేకపోయాను.
అండ్ ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు. ఇప్పుడే మేము దారిదేవి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ అయితే ఉంది. అండ్ ఏమైందంటే నా కెమెరా వాయిస్ అనేది ఆగిపోయింది అనమాట. సో అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇది వచ్చి టెంపుల్ యొక్క ఎంట్రీ గేట్ అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ ఉంటుంది. మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి, పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి అన్నమాట కిందకి వెళ్ళడానికి. మేము జస్ట్ పైనుంచే చూసాము. అండ్ అంటే పెద్దగా టైం మాకు దొరకలేదన్నమాట. సో అందుకని పైనుంచి దిగి కొంచెం ఫోటోలు దిగి అయితే మేము వెళ్ళిపోయాము. అండ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. దారిదేవి టెంపుల్ అండ్ గంగా నది మధ్యలో అయితే ఉంటుంది ఇది. ఇంకా ఫొటోస్ దిగి రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో కొంచెం బాగా దాహం ఉందని నిమ్మకాయ సోడా అయితే తీసుకున్నాము. షేర్ చేసుకున్నాం అనమాట ఇద్దరం. సోడా కూడా అంతే ఓకేగా ఉందన్నమాట. అక్కడ టేస్ట్ అయితే పెద్దగా ఏమనిపించలేదు. అండ్ ఇక్కడ నుంచి అయితే రిషికేష్ అయితే స్టార్ట్ అయిపోతాము ఒక 10 మినిట్స్లో. ఎందుకంటే మేము పార్కింగ్ దగ్గరికి వెళ్ళడానికి మాకు 2 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ డ్రైవర్ రమ్మంటే వెనక్కి అయితే రానన్నాడు. సో అందుకనే మేము పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SG Shankar.